హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బగారా రైస్ ఆలు కుర్మా. బగారా రైస్ ఆలు కుర్మా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టమైనది ఇది. చిన్న చిన్న అకేషన్స్లో కూడా తెలంగాణలో చాలా బాగా చేసుకుంటారు బగారా రైస్ ఆలు కుర్మా కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్ ఆలు కుర్మా ప్యూర్గా వెజ్ అండి నేను చేసేది. వెజిటేరియన్స్ హ్యాపీగా తినొచ్చు. చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. బాస్మతి రైస్ 3 పావు, ఆల్ స్పైసెస్ అండి, షాజీరా, చెక్క, లవంగా, ఇలాచీ, లీఫ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 లెమన్, సాల్ట్, పల్లి ఆయిల్ 1 కప్పు. రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. 3-4 టైమ్స్ కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి రైస్. స్టవ్ వెలిగించుకొని మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా గిన్నె పెట్టుకోండి. ఎప్పుడు క్వాంటిటీ కంటే కొంచెం పెద్ద గిన్నెనే ఉండాలి. నేను ఇది పెట్టుకున్నా, నాకు సరిపోతుంది. ఆయిల్ వేసుకుందాం. ఇది పల్లి ఆయిల్ అండి. ఇది ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, మనం బిర్యానీకి డార్క్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ చేసుకుంటాం కదా ఆనియన్స్ డార్క్గా, బగారా రైస్కి అంత అవసరం లేదు. లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఆల్ స్పైసెస్ వేస్తున్నాను. గరం మసాలా మొత్తం అన్నీ మనం తీసుకున్నవన్నీ వేస్తున్నాం. కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి. సింపుల్గా చాలా మంచిగా అయిపోతుందండి. దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది బగారా రైస్. వెజ్, నాన్ వెజ్ దేంట్లో తిన్నా కూడా బాగుంటుంది. మంచి దావత్ ఫీలింగ్ వస్తుంది మనకు చేస్తుంటే కూడా. ఒక 5 మినిట్స్ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను రైస్ ఈ గ్లాస్తో 3 తీసుకున్నానండి. బాస్మతి రైస్ నేను ఈ గ్లాస్తోన ఇప్పుడు 3 గ్లాస్కి నేను 5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. 1 సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవడం మర్చిపోకండి, లేకుంటే రైస్ సప్పగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. కర్రీలో కూడా వేసింటాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని ఈ వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇలా బాగా మరుగుతున్నాయి కదండి. ఈ రైస్ మనము హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది రైస్. ఒక లెమన్ తీసుకున్నానండి. నేను లెమన్ వేస్తున్నాను. లెమన్ వేయడం వల్ల రైస్ మిగిలిపోయింది అనుకోండి, నెక్స్ట్ డే కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకొకటి మెత్తబడకుండా ఉంటుంది రైస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక లెమన్ వేసుకుంటున్నాం. ఒకసారి లెమన్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము. ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొద్దిసేపు వాటర్ కొద్దిగా తగ్గిపోయినాక తగ్గించుకోవాలి ఫ్లేమ్. చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి కలిపేసుకొని వాటర్ తగ్గిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకుందాం. కంప్లీట్ సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ పెట్టుకుందామండి. బగారా రైస్ చూద్దామండి.
పర్ఫెక్ట్గా సరిపోయిందండి బగారా రైస్. చివరిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా 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 రుచికరంగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, మూత పెట్టేసుకుండొచ్చు. ఆలు కుర్మకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. 2 ఆలు తీసుకున్నాను, 2 టమాటాస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు 1 కప్పు, కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఆనియన్స్, ఆయిల్, గరం మసాలా, స్పైసెస్ అండి, పౌడర్ కూడా తీసుకున్నాను కొద్దిగా, సాల్ట్. ఆలు 2 తీసుకున్నా కదండి. ముందు ఆలుని ఇలా ఉడికించుకోవాలి. ఆలు కుర్మకి ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం ఆలు కుర్మకి రెడీ చేసుకుందాం. టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఆలుకి 2 టమాటా తీసుకున్నాను నేను. బాయిల్ చేసి పెట్టుకున్న 2 ఆలుని కట్ చేసుకుంటున్నాను నేను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను. ఆలు కుర్మ కోసం కడాయి పెట్టుకున్నాను నేను. ఇది పల్లి ఆయిల్ అండి, గానుగ నూనె అంటారు కదా, ఇది ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసాను కదా, ఆనియన్స్ ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకున్నాం. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాము. టమోటా, కొత్తిమీర అన్నీ 1 బై 1 వేసేసుకున్నాం. ఈ టమోటా బాగా మెత్తబడాలండి. మనకి కుర్మా గ్రేవీ లాగా రావాలి కదా, ఇవన్నీ బాగా మెత్తబడాలి. వాటర్ వేసుకోకుండా ఆయిల్లోనే మెత్తబడేటట్లు చూసుకోండి. టమోటాలు బాగా మెత్తబడ్డాయండి. ఇదిగో ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అన్నీ కొంచెం కొంచెం బాగా కలిపేసుకున్నాక కర్డ్ వేసుకుందాం. 1 కప్పు కర్డ్, కర్డ్ వేసుకొని బాగా కలుపుకున్నాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆలు కూడా వేసేసుకొని కలిపేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 ఆలు. ఆల్రెడీ ఆలు మనం బాయిల్ చేసి పెట్టుకున్నవే, ఉడికించి పెట్టుకున్నాం కదా. ఇలా ఇప్పుడు వాటర్లో ఆలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఎండు కొబ్బరి తీసుకున్నాను చిన్నది. దీన్ని మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని కూడా కుర్మలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఎండు కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వాటర్తో కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కూడా ఇందులో వేసేస్తున్నాం. అన్నీ కలిపి ఉడికించేసుకుంటే సరిపోయిందండి. ఇప్పుడు మనం దించేసుకుందాము. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎందుకంటే మరీ ఎక్కువ చిక్కబడేంత వరకు ఉన్నామనుకోండి పూర్తిగా గట్టిగా అయిపోతుంది అన్నమాట పూర్తిగా. అందుకని ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, మనకు గ్రేవీ లాగా వస్తుంది. ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మరీ ఎక్కువసేపు ఉన్నామనుకోండి పూర్తిగా చిక్కబడేంత వరకు ఉండకూడదు. కొంచెం గ్రేవీ లాగే కావాలనుకుంటే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఎందుకంటే ఆల్రెడీ మనము ఆలుని మనం బాయిల్ చేసిన ఆయిలే కాబట్టి ఉడికిపోయింది బాగా. సో మనకు గ్రేవీ లాగా వస్తుంది.
ఆపేసుకుంటున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బగారా రైస్ ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, బగారా రైస్, ఆలు కుర్మా. బగారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇదిగోండి పొడి పొడిగా, ఇదిగోండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. బగారా రైస్ వండుతుంటే ఇల్లు మొత్తం మంచి స్మెల్, దావత్ చేస్తున్నట్టుంది. బగారా రైస్, ఆలు కుర్మా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మనకు గ్రేవీ లాగా ఉండాలి. బగారా రైస్, పులావ్, బగారా రైస్, ఆలు కుర్మా. దీనికి ఇంకా రైతా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆల్రెడీ నేను రైతా వీడియో చేసి చూపించాను షార్ట్లో. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ 3 కాంబినేషన్లో ఎంత బాగుందో చూడండి. తిని చూడండి. ఇంకా దావత్ కాకుంటే ఇంకేముంది చెప్పండి. ఎంత బాగుంటుంది ఇది. బగారా రైస్, ఆలు కుర్మా. ఇల్లంతా చాలా మంచి స్మెల్ వస్తుంది. వంట చేస్తుంటే ఒక దావత్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది, పార్టీ ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో తిని కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మీకు మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తున్నా కదా. మీ ఫ్యామిలీస్తో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీ ఫ్యామిలీస్తో సబ్స్క్రైబ్ చేయించండి, ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, చూసారు కదండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.